Hey everyone, welcome to our channel YUMMS. ఇవాల్టి వీడియోలో మనం కేక్ నాజిల్స్ అండ్ పైపింగ్ బ్యాగ్స్ ఇంట్లో ఉన్న వాటితోటే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నానండి. అందులో బాస్కెట్ నాజిల్ అండ్ స్టార్ నాజిల్ ఉంటుంది. ఇక్కడ నేను వీడియోలో బాస్కెట్ నాజిల్ తోటి డిజైన్స్ వేస్తున్నానండి. చాలా బ్యూటిఫుల్గా డిజైన్స్ వస్తాయి. మనం చేసిన కేక్ మీద ఈ బాస్కెట్ నాజిల్తో డిజైన్స్ వేస్తే చాలా కొత్త లుక్ వస్తుంది. ఈ వీడియోలో నేను వాడిన మెటీరియల్స్ అందరికీ అందుబాటులో ఉండేవే. సో ఇవి మార్కెట్లో దొరికే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాజిల్స్ అండి. ఒకసారి చూసేయండి. వీటన్నిటిలోకి నేను స్టార్ నాజిల్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా వస్తాయి డిజైన్స్. ఈ స్టార్ నాజిల్ని తయారు చేసుకోవడానికి ఒక సెలో టేప్, 2 కత్తెర్లు, పేపర్ కప్స్. మామూలుగా పార్టీస్కి ఫంక్షన్స్కి మనం ఇలా పేపర్ కప్స్ తెచ్చుకుంటాం కదండి, జ్యూస్లు అలాంటివి పోసుకోవడానికి. వీటితోనే మనం డిఫరెంట్గా నాజిల్స్ని తయారు చేసుకోవచ్చు. అలాగే అన్ని షాప్స్లో కూడా ఈ పేపర్ కప్స్ దొరుకుతాయండి. సో నాజిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి. అంతా కట్ చేసుకోగా స్ట్రైట్ సింగిల్ పీస్ రావాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నాక కోన్ షేప్లోకి ఫోల్డ్ చేసుకోండి. పర్ఫెక్ట్ కోన్ షేప్ అయితే అవసరం లేదండి, ఎందుకంటే మనం టిప్ కట్ చేసేస్తాం నాజిల్ కోసం. మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసుకొని టేప్ తోటి ఇలా లోపల బయట స్టిక్ చేయండి. ఇలా టేప్ని అతికించుకున్నాక పైన ఉన్న ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా కోన్ షేప్ తయారైపోతుంది. ఇప్పుడు కోన్కి ఉన్న ఫ్రంట్ పార్ట్ని కొంచెం ప్రెస్ చేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైట్గా ఇలా ప్రెస్ చేస్తుంటే సర్కిల్లోకి ఫామ్ అవుతుంది. చిన్న సిజర్స్ తీసుకొని జిగ్జాగ్ షేప్స్లోకి కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి చిన్న సిజర్ ఉంటే దాంతోనే కట్ చేయండి. కట్ చేసిన షేప్స్ చాలా ఎగ్జాక్ట్గా వస్తాయండి. ఇలా ఒక స్టార్ షేప్లోకి కట్ చేసుకున్నాక మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ని ఇలా తీసేయండి. చూడండి ఎంత ఎగ్జాక్ట్గా కరెక్ట్ షేప్లో స్టార్ నాజిల్ రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న నాజిల్ తోటి డిజైన్స్ వేస్తే బయట కొన్న కేక్ నాజిల్ లాగే సూపర్గా వస్తాయి డిజైన్స్. సో ఇప్పుడు నా ఫేవరెట్ అయిన బాస్కెట్ నాజిల్ని తయారు చేద్దాం. నేను షాప్లో కేక్ నాజిల్స్ కొన్నప్పుడు నాకు ఈ బాస్కెట్ నాజిల్ రాలేదండి. సో ఫ్యూచర్ కేక్ వీడియోస్లో నేను కూడా ఈ బాస్కెట్ నాజిల్ని ఇలాగే తయారు చేసి వాడతాను. స్టార్ నాజిల్ని ప్రిపేర్ చేసుకున్నట్టే దీన్ని కూడా కోన్ షేప్లోకి ప్రిపేర్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసేయండి. ఇలా చేసుకున్న కోన్ లోపల బయట ఇలా టేప్ తోటి స్టిక్ చేయాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కొంచెం ప్రెస్ చేసుకొని ఇలా సిజర్ తోటి కట్ చేయండి. ఇందాక నేను స్టార్ నాజిల్ చేశాను కదండి, దానికి చాలా తేడా ఉంది. స్టార్ నాజిల్ అయితే మొత్తం జిగ్జాగ్లో కట్ చేసుకోవాలి, కానీ బాస్కెట్ నాజిల్ సగమే కట్ చేయాలండి. అంటే పై పార్ట్ని కట్ చేసి కింద పార్ట్ వదిలేయాలి. అది కూడా స్ట్రైట్గా చిన్నగా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి. ఇలా అంతా కట్ చేసుకోగా ఎక్స్ట్రా పార్ట్ని రిమూవ్ చేసేయండి. అంతే, బాస్కెట్ నాజిల్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పైపింగ్ బ్యాగ్స్ తయారు చేసుకుందాం. ఇవి నేను బయట షాప్లో కొన్న పైపింగ్ బ్యాగ్స్ అండి. ఇవి అందరికీ దొరకచ్చు దొరకకపోవచ్చు. సో సెకండ్ ఆప్షన్ లాగా జిప్ లాక్ బ్యాగ్ని ఇన్స్టెంట్ పైపింగ్ బ్యాగ్లా వాడుకోవచ్చు. ఇవి అన్ని షాప్స్లో మ్యాక్సిమం దొరుకుతుంది. దీన్ని కార్నర్లోకి ఇలా కట్ చేసుకొని నాజిల్ పెట్టుకొని డిజైన్ చేసుకోవచ్చు. లేదా ఇంకో ఆప్షన్, మనందరి ఇంట్లో పాలిథిన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా ఇలా వీడియోలో చూపించే విధంగా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇది రికమెండ్ చేయనండి, ఎందుకంటే మనం క్రీమ్ని పైపోట్ చేసినప్పుడు ఇది ప్రెషర్కి ఇది పగిలిపోవచ్చు. వేరే ఆప్షన్ లేదు అనుకుంటే అప్పటికప్పుడు ఇది ఇలా తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇలా టాప్ అండ్ బాటమ్ కట్ చేసుకున్నాక సింగిల్ స్క్వేర్ షీట్స్లోకి కట్ చేసుకోవాలి. ఈ 2 కూడా దొరకని వాళ్ళు ఇంకొక ఆప్షన్ ఉందండి. పాలు రోజు మనం కొనుక్కుంటాం కదా, ఆ పాల ప్యాకెట్ని కూడా టిప్ కట్ చేసుకొని నాజిల్ పెట్టుకొని డిజైన్స్ వేసుకోవచ్చు. పాల ప్యాకెట్ పైపింగ్ బ్యాగ్ సూపర్ ఈజీ కదా. కేక్ డిజైన్కి అయినా మనకి ఇంపార్టెంట్ నాజిల్స్ అండి, పైపింగ్ బ్యాగ్స్ కాదు. సో పాలిథిన్ కవర్ని ఇలా సింగిల్ షీట్లోకి కట్ చేసుకున్నాక వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకొని కింద పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఐరన్ బాక్స్ తోటి ఒక సైడ్ ఇలా సీల్ చేసుకోవాలి. కవర్ తొందరగా మెల్ట్ అయిపోతుందండి, చేతికి తగలకుండా జాగ్రత్తగా ఇలా సీల్ చేసుకోవాలి. ఇలా సీల్ చేసుకున్న దాన్ని రివర్స్లోకి ఇలా తిప్పుకొని టిప్ కట్ చేసి నాజిల్ పెట్టి చక్కగా డిజైన్స్ వేసుకోవచ్చు. ఇలాంటి పల్చని కవర్ కాకుండా కొంచెం మందంగా ఉన్న కవర్స్ అయితే ఇంకా హ్యాపీగా వాడుకోవచ్చు. సో పైపింగ్ బ్యాగ్ లాగా ఇప్పుడు నేను జిప్ లాక్ కవర్ని యూజ్ చేస్తున్నాను. పైపింగ్ బ్యాగ్ స్టిప్ కట్ చేసేటప్పుడు ఒక గుర్తు పెట్టుకొని పైపింగ్ బ్యాగ్ లోపల నాజిల్ని పెట్టుకొని నాజిల్ సరిపోతుందో లేదో చూసుకొని మాత్రమే కట్ చేయండి, లేదంటే పైపింగ్ బ్యాగ్ వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను కొంచెం బటర్ క్రీమ్ని వేసుకొని ఇలా స్టార్ నాజిల్ తోటి డిజైన్స్ వేస్తున్నాను.
ఈ స్టార్ నోజల్ తోటి మీకు ఇష్టమైన డిజైన్స్ బోల్డ్ అని వేసుకోవచ్చు. ఇప్పుడు బాస్కెట్ నోజల్ తోటి డిజైన్ వేసుకుందాం. ఈ 2 కేక్ నోజల్స్ ఉంటే చాలండి, ఇంట్లోనే బేకరీ స్టైల్ కేక్ డిజైన్స్ని వేసేసుకోవచ్చు. వీటిలాగే ఇంట్లోనే బటర్ పేపర్ని ఇంకా కేక్ స్క్రేపర్స్ని ఎలా తయారు చేయాలో నేను ఇంకో వీడియో పెట్టానండి, అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, రెఫర్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.